గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము ANC యాంటీ నాటల్ కేర్ చూసినాం. మనం ఇవాళ విల్ సీ ద హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అంటే ఏంది? ప్రెగ్నెన్సీ ఉంటే రిస్క్, అటువంటి కేసెస్ని ఏమంటాం మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అంటే కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఆ కండిషన్స్లో వాళ్ళు ప్రెగ్నెంట్ కాకూడదు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. అటువంటి కండిషన్ ఏమంటాం మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. అవి ఏవో చూద్దాం. ఇట్ ఈస్ ఎ ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ బై ఎ డిసీజ్ ఆర్ డిసార్డర్ దట్ మే ఎండేంజర్ ద లైఫ్ ఆర్ అఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ ద మదర్, ఫీటస్ ఆర్ న్యూ బార్న్. ఇదేంది? ఒక ప్రెగ్నెన్సీ ఎటువంటిది ఇది అంటే ఒక వ్యాధి ఉంటుందంట. దాంతోపాటు ఆ వ్యాధి ఎటువంటిది అంటే ఇట్ మే ఎండేంజర్ ద లైఫ్. ఆమె లైఫ్ ఎవరిది? మదర్ది, లేదంటే పిండంది, లేదా పుట్టిన న్యూ బార్న్ బేబీది. వీళ్ళ యొక్క లైఫ్కి డేంజర్ కలిగించేటువంటి ఏదైనా డిసీజ్ ఉంటే కనుక అప్పుడు ఆ ప్రెగ్నెన్సీని ఏమంటాం మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. సో సాధారణంగా అవి ఏముంటాయి అంటే చూడండి, ఉదాహరణకి బ్యాడ్ ఆబ్స్టెట్రిక్స్ హిస్టరీ, అంటే గత ప్రసవ చరిత్ర అనేది బాగాలేదు. లాస్ట్ టైం ఏమైంది? ప్రీవియస్ రికరెంట్ మిస్క్యారేజెస్, గతంలో ఏమన్నా మిస్క్యారేజెస్ అయినాయి అంటే అబార్షన్స్ అయినాయి, లేదంటే ప్రీ టర్మ్ డెలివరీస్ అంటాం. ప్రీ టర్మ్ డెలివరీస్ అంటే ఏంది? ముందుగానే పుట్టేయడం, 9 నెలలు కాలేదు, 6 నెలలు 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, అప్పుడే పుట్టేయడం. అటువంటి మంచివి కావు. అలా ఉంటే రిస్క్ అది. రెండవది, ఏదైనా హార్ట్ డిసీజ్ ఉంటే, ఆమెకు గుండె జబ్బులు ఉంటే, ఏమన్నా హైపర్ టెన్షన్ బీపీ ఉంటే కనుక, లేకపోతే ప్రియక్లాంషియా అంటాం. ప్రియక్లాంషియా అంటే గుర్రపు వాతము అంటాం, అదొక విషవ్యాధి. ఆ వ్యాధి ఉన్నా కూడా రిస్కే. ఇంకా డయాబెటీస్ ఉండే, సివియర్ అనీమియా ఉంటే, తీవ్రమైనటువంటి అనీమియా వ్యాధి, రక్తహీనత ఉంటే, ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ అంటే ఏంది? గర్భాశయంలో ఒక్క బేబీ కాకుండా ట్విన్స్ కవలర్ పిల్లలు ఉన్నారు, లేదంటే ట్రిప్లెట్స్ ఒక్కరు ఇద్దరు కాకుండా ముగ్గురు ఉన్నారు, అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఇంకేముంటుంది? ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటాం. అంటే ఇది సాధారణంగా ప్రసవం అయిన తర్వాత, అంటే గర్భాశయం నుంచి శిశువు బయటికి వచ్చిన తర్వాతనే గర్భాశయంలో ఉన్నటువంటి మావి అనేది వెలుపలికి రావాలి. మావి అనేది గర్భాశయం గోడని విడిపోయి వెలుపలికి రావాలి. ఇక్కడ ఏమవుతుంది? బేబీ ఇంకా లోపలనే ఉండిపోతుంది, గర్భాశయంలోనే ఉంది, ఇంకా ప్రసవం కాలేదు. అంతకన్నా ముందే ఏమైంది? లోపల పొరపాటున మావి అనేది, ప్లాసెంటా అనేది గోడ నుంచి విడిపోయింది. దాన్ని ఏమంటాం మనము అబ్రప్షియో ప్లాసెంటా లేదా ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటాం. ఇంకేంది? థ్రెటన్డ్ ప్రీ టర్మ్ లేబర్ అంటాం. అంటే ఏంది? ప్రీ టర్మ్ లేబర్. లేబర్ అంటే ప్రసవం, ప్రీ టర్మ్ ముందుగానే కావడం, 8 monthsకే అయిపోవడము. హీమోలైటిక్ అనీమియా అంటాం. హీమోలైటిక్ అంటే ఏంది? ఎక్కువ మోతాదులో హీమో రక్త కణాలు, లైటిక్ పగిలిపోవుట, ఆర్బీసీ కణాలు ఏమైనాయి? ఎక్కువ సంఖ్యలో పగిలిపోయి అనీమియా వచ్చింది. దాన్ని ఏమంటాం మనము హీమోలైటిక్ అనీమియా అంటాం. అది కూడా హై రిస్కే. ఇంకేది? థ్రాంబోసైటోపీనియా అంటాం. థ్రాంబోసైటోపీనియా అంటే ఏంది? రక్తంలో మనకు కణాలు ఉంటాయి, ఆర్బీసీ, డబ్ల్యూపీసీ అండ్ ప్లేట్లెట్స్ అంటాం. ఎర్రవి, తెల్ల కణాలు మరియు రక్త ఫలకికలు అంటాం. లేదా ఇంకో పేరు ఏం పేరు? థ్రాంబోసైట్స్ అంటాం. ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. అవి తక్కువైతే ఏమంటాం మనము థ్రాంబోసైటోపీనియా. అది కూడా రిస్క్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇంకోటి బ్లీడింగ్ డిసార్డర్స్. ఏమన్నా బ్లీడింగ్ కావడం, రక్తస్రావం అవుతుందామె బాగా, దానివల్ల కావచ్చు, ప్రాబ్లం కావచ్చు. థెలసీమియా, సాధారణంగా బోన్ మ్యారో, ఎముక మధ్య ఉంటుంది కదా, ఆ బోన్ మ్యారోలో ఏమైనా వ్యాధి ఉంటుంది. ఉదాహరణకి థెలసీమియా వ్యాధి ఉంది, దాంట్లో ఏమవుతుంది? అనీమియా వస్తుంది, రక్తహీనత వస్తుంది. అది కూడా రిస్క్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇంకా హిస్టరీ ఆఫ్ థ్రోంబోసిస్ ఆర్ థ్రోంబోఫిలియా అంటాం. అంటే ఏంది? ఇక్కడ థ్రోంబోసిస్, అనవసరంగా రక్తనాళాలలో రక్తం గడ్డగట్టిపోయి ఉంది, అక్కడక్కడ రక్తం గడ్డగట్టిపోయి అట్లే ముక్కలు అడ్డపడిపోతున్నాయి, దాన్ని థ్రోంబోసిస్ అంటాం. అలా ఉంటే కూడా ప్రెగ్నెన్సీకి రిస్క్గా ఉంటుంది. ఇంకేముండవచ్చు? హిస్టరీ ఆఫ్ న్యూరోలాజికల్ డిసీజెస్. ఏమన్నా నాడీ వ్యవస్థ సంబంధించినటువంటి వ్యాధులు ఉంటే, ముఖ్యంగా ఎపిలెప్సీ, ఫిట్స్ లాంటిది, బ్రెయిన్ హ్యామరేజ్, మెదడులో రక్తస్రావం అవుతుంది, లేదంటే ట్యూమర్, ఏమైనా కంతులు ఉన్నాయి బ్రెయిన్లో, అదో కారణం. ఇంకా మాలిగ్నెన్సీ అన్నాం, అంటే క్యాన్సర్. ముఖ్యంగా ఎవరిది అంటే సర్వైకల్
గర్భాశయం యొక్క కంఠ భాగం లేకపోతే ఒవేరియన్ అన్నం అంటే అండాశయం క్యాన్సర్ కావడం, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా కావచ్చు. ఇంకోటి యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అంటాం, అంటే బ్లడ్లో ఫాస్ఫోలిపిడ్స్ తక్కువ కావడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఇది వేరే సమస్య, ఇది కూడా రిస్క్ అవుతుంది ప్రెగ్నెన్సీకి. ఇంకోటి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, అంటే గర్భాశయం యొక్క కంఠ భాగం దారి బయటకు వచ్చే దారిని సర్విక్స్ అంటాం. ఆ సర్విక్స్ ప్రాంతము ఎప్పుడూ క్లోజ్ అయి ఉంటుంది. ప్రసవం అయ్యే ముందు మాత్రమే 9 నెలలు అయిన తర్వాత ప్రసవం అవుతుంది అన్నప్పుడు మాత్రమే ఆ సర్విక్స్ అనేది ఓపెన్ కావాలి, దారి తెరుచుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, అది ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. ఇన్కాంపిటెన్స్ అంటే బలంగా మూసుకొని ఉండలేకపోవడము, ఆపలేకపోవడము, లూజ్గా ఉంటుంది, తెరుచుకుంటుంది అన్నమాట. అది కూడా రిస్క్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇంకోటి ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాం, అంటే గర్భాశయంలో గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, ఫైబ్రాయిడ్స్, అదొక కారణం. ఇంకోటి కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ దట్ కెన్ సర్వైవ్, అంటే కొన్ని వైకల్యాలు ఉంటాయి పిల్లల్లో, పుట్టబోయే పిల్లల్లో. ఎలా ఉంటాయంటే వాటి వల్ల చనిపోరు వాళ్ళు, కానీ అవి వాళ్ళకి మంచిది కాదు. ఉదాహరణకి డౌన్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళు ఎలా ఉంటారంటే పుడతారు బాగానే ఉంటారు, కానీ మానసికంగా డెవలప్మెంట్ అనేది పూర్తిగా కంప్లీట్లీ ఆగిపోతుంది. అటువంటి కేసెస్ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. తర్వాత హై రిస్క్ లేబర్ అంటే ఏమిటి అంటే, ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంతవరకు బాగానే ఉంది, కానీ ప్రసవంలో సమస్యలు ఉంటాయి, సీరియస్ ఇబ్బందులు ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఉంటాయి. అవేవో చూద్దాం. ఫస్ట్ వన్ ప్రీ టర్మ్ లేబర్ అంటాం, అంటే ప్రీ టర్మ్ ముందుగానే, ఫుల్ టర్మ్ కాలేదు, 9 నెలలు అయిపోలేదు, అంతకన్నా ముందే ఏమైంది, ప్రసవం అయిపోతుంది, దాన్ని ప్రీ టర్మ్ లేబర్ అంటాం. ఇంకోటి ప్రీవియస్ సిజేరియన్ అన్నాం. సిజేరియన్ అంటే గర్భాశయంని కట్ చేసి, ఉదరము ఓపెన్ చేసి, గర్భాశయం ఓపెన్ చేసి ఆపరేషన్ ద్వారా శిశువును బయటికి తీయుట, అంటే నార్మల్ లేబర్ కాదు, ఇది నార్మల్ డెలివరీ కాదు. సెక్షన్ అంటాం, మామూలుగా సెక్షన్ చేసినామంటాం, అంటే ఓపెన్ చేసి తీయడం. ఫుల్ పేరు ఏంటంటే అది సిజేరియన్ సెక్షన్ అంటాము. అట్లా గతంలో కనుక అయి ఉంటే కనుక ఆమెకు ఖచ్చితంగా ఈసారి కూడా ఆమెకు సెక్షన్ చేసి తీయవలసిందే. ఇంకోటి సిపిడి అంటాం, సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటాం, అంటే ఇది సెఫాలో అంటే తల, బేబీ తల, పెల్విక్ అంటే తల్లి యొక్క పెల్విస్, డిస్ప్రపోర్షన్ పొంతనలో వెళ్ళలేకపోవుట, అంటే తల్లి యొక్క పెల్విస్ అనేది బేబీ యొక్క హెడ్కు పొంతనలో లేదు. తల్లి యొక్క పెల్విస్ కన్నా బేబీ హెడ్ పెద్దగా ఉందనుకుందాం, దాన్ని ఏమంటాం మనము సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్. అలా ఉంటే బయటికి ప్రసవం అనేది కావడం వీలు కాదు. ఇంకోటి ప్రొలాంగ్డ్ లేబర్, అంటే లాంగ్, ఎక్కువ కాలం పాటు ప్రసవం నొప్పులు వస్తూనే ఉన్నాయి కానీ ప్రసవం కావడం లేదు. దాదాపు 10 గంటలైంది, 12 గంటలైంది, 10 గంటలైంది, అయినా కూడా నొప్పులు వస్తున్నాయి కానీ ప్రసవం కావట్లేదు, అది కూడా రిస్క్ ఆఫ్ లేబర్. ఇంకోటి అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటాం. అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటే ప్రసవం కావడానికి ఏదో అడ్డంకి వస్తుంది, పొరపాటున ఏదో అడ్డంకి అయింది, పొరపాటున మావి అడ్డం వచ్చి ఉండవచ్చు, లేకపోతే పిండం చుట్టూ బొడ్డు తాడు వచ్చి అడ్డం ఉండవచ్చు, లేకపోతే పిండమే వేరుగా ప్రజెంట్ కావచ్చు, తల బదులు కాలు కావచ్చు, బ్యాక్ రావచ్చు, అట్లా దాన్ని ఏమంటాం మనము అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటాం. ఇంకోటి షోల్డర్ డిస్టోషియా, పొరపాటున తల బదులు బయటికి ఏమొస్తుంది, భుజభాగం బయటికి రావచ్చు, బయటికి, అదొక ఇబ్బంది. రీటైన్డ్ ప్లాసెంటా అంటే మావి ఏమైంది, ఇక్కడ ప్రసవం అయిన కాకుండా ముందే కనుక అయితే ఏమంటాం మనము ఆ కండిషన్ని ప్లాసెంటల్ అబ్రప్షన్ అన్నాం. అంటే ప్రసవం కన్నా ముందే మావి అనేది గర్భాశయం కూడా నుంచి విడిపోయింది, అది చాలా రిస్క్. ఇక్కడ ఏమైంది, ప్రసవము అయినా కూడా మావి అనేది బయటికి రావడము లేదు. ఓకే, అది కూడా రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంట. తర్వాత ఇన్వర్షన్ ఆఫ్ యూట్రస్, పొరపాటున ఏమైంది, గర్భాశయము ఉల్టా తిరిగి మొత్తం బయటకు వచ్చేసింది, రౌండ్గా లోపలికి ఉండాల్సిన ఏమైంది అది ఉల్టా తిరిగిపోయింది, తిరిగిపోయి లోపలిది బయటికి రావడము వచ్చేసి ముందుకి పడిపోయింది అన్నమాట, బయటికి ఇట్లా వచ్చేసి ఉందన్నమాట, వజైనా ద్వారా బయటికి వచ్చేయడం, దాన్ని మనము ఇన్వర్షన్ ఆఫ్ యూట్రస్ అంటాం. ఇంకోటి రప్చర్ ఆఫ్ యూట్రస్, అంటే
గర్భాశయం గోడలు పగిలిపోయినాయి, విచ్ఛిన్నమైనాయి, అది వెరీ వెరీ ఎమర్జెన్సీ కండిషన్. గర్భాశయం ఏంది పగిలిపోయి తీవ్రమైన రక్తస్రావం కావచ్చు, అది కూడా వెరీ రిస్క్ లేబర్. లాస్ట్ది పెరినియల్ టియర్ అంటాం. అంటే ఏంది వజైనా నుంచి మలద్వారము యానస్ దాకా ఉండే ఒక దారిని ఏమంటాం, దారి కాదు సారీ, ఒక సన్నని గీతని ఏమంటాము పెరినియం అంటాం. ఆ పెరినియం చాలా చాలా సున్నితంగా ఉంటుంది, అది ఈజీగా టియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చిరిగిపోతే కనుక తీవ్రమైన బ్లడ్ లాస్ అవుతూ ఉంది. ఇది కూడా హై రిస్క్ లేబర్. ఇవి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ హై రిస్క్ లేబర్. నెక్స్ట్ ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ చూద్దాము. టాపిక్ పేరు ఏం పేరు, అప్గార్ స్కోర్ అంటాం. ఓకే, అప్గార్ స్కోర్ అనేది ఏంది మామూలుగా అంటే ఏదో స్కోర్, ఏదో మార్కులు వేస్తున్నాం. ఏ మార్కులు వేస్తున్నాము అంటే అప్పుడే కొత్తగా పుట్టిన బిడ్డను చూస్తాం. మనం చూసి ఎంత మేరకు ఆ బేబీ హెల్తీగా ఉంది, ఎంత మేరకు బతికి పట్టగలుగుతుంది అనేది మనము ఒక అంచనాకి రావాలి. అలా రావడానికి కొన్ని మార్కులు వేస్తాం బేబీకి, కొన్ని అంశాలు మనం గమనించి మార్కులు వేస్తాం. ఆ మార్క్స్ వేసేటువంటి దాన్ని ఏమంటాం మనము అప్గార్ స్కోర్ అంట. ఒక టెస్ట్ బేబీకి, పుట్టిన టెస్ట్కి వాడు ఏడుపును చూసి, వాడి చికాకును చూసి, వాడి పల్స్ని చూసి, హార్ట్ రేట్ చూసి, స్కిన్ కలర్ చూసి, బలం ఉందా చూసి మనము కొన్ని మార్క్స్ వేస్తూ ఉంటాము. అవేవో చూద్దాం. ఎందుకు చేస్తాం అది, వై ఈజ్ ఇట్ డన్, ఎందుకు చేస్తాం మనం అది? టు అసెస్ ద బేబీస్ వైటల్ సైన్స్ క్విక్లీ. వెంటనే బేబీ యొక్క వైటల్ సైన్స్ అంటే ప్రాణ చిహ్నాలు, టెంపరేచరు, పల్సు, రెస్పిరేషను, బీపీ అవన్నీ చూడడానికి. ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏముంటాయంటే మెయిన్లీ 5 లక్షణాలు ఉంటాయి. ఒకటి కలర్, రంగు, బేబీ యొక్క స్కిన్ కలర్ చూడండి. ఒకవేళ బేబీ యొక్క కలరు పేల్ పాలిపోయి ఉంది లేదా బ్లూ ఉంది, 0 మార్కులు వేయాలి. ఒకవేళ బాడీ అంతా నార్మల్ కలరే ఉంది, బాడీ అంతా పింక్ కలర్లో ఉంది, కానీ చేతులు కాళ్ళు ఏమైనాయి బ్లూ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు ఎన్ని మార్కులు వేయాలి? 1 మార్క్ వేస్తాం. అలా కాకుండా ఒళ్ళంతా నార్మల్ కలరే ఉంది, ఏ ప్రాబ్లం లేదు కలర్లో, అప్పుడు 2 మార్క్స్ వేస్తాం. అట్లా కలర్ బట్టి మొత్తం బాడీ అంతా బ్లూ పెయిన్ ఉంటే 0, బాడీ ఒక్కటి పింక్ ఉండి కాన్సెప్ట్లు బ్లూ ఉంటే 1 మార్కు, కంప్లీట్లీ నార్మల్గా ఉంటే కలరు 2 మార్క్స్ వేస్తాం. నెక్స్ట్ వన్ శ్వాస, బ్రీతింగ్ అసలు ఏమీ లేదు, 0 వేస్తాం. చిన్నగా ఏడుస్తున్నాడు, వీక్ క్రై, ఇర్రెగ్యులర్ బ్రీతింగ్, క్రమంగా లేని బ్రీతింగ్ ఉందన్నమాట. కొంతసేపు పిలుచుకుంటున్నాడు, కొంతసేపు ఆగుతున్నాడు, మళ్ళీ పిలుచుకుంటున్నాడు, క్రమంగా లేదు, అది దానికి మనము 1 మార్క్ వేస్తాం. అలా కాకుండా స్ట్రాంగ్ క్రై, గట్టిగా అరుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు అంటే ఊపిరి బాగా లోనికి వస్తుంది, బయటికి పోతుంది, అలా ఉంటే 2 వేస్తాం. ఓకే, నో బ్రీతింగ్ 0, వీక్ బ్రీతింగ్ 1, స్ట్రాంగ్ క్రై అంటే బాగా ఏడుస్తుంది, అంటే బాగా ఊపిరి లోనిపోతుంది, బయటకు వస్తుంది, 2 మార్క్స్ వేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ హార్ట్ రేట్, గుండె యొక్క ఇది చూస్తాం ఫాస్ట్నెస్ ఎంత చెప్పేసి. హార్ట్ రేట్ ఏం లేకపోతే బీటు 0 వేస్తాం. 100 కన్నా తక్కువ ఉంది నిమిషానికి, 1 మార్క్ వేస్తాం. 100 కన్నా ఎక్కువసార్లు కొడుతుంది హార్ట్ బీటు, ఎన్ని వేస్తాము? 2 వేస్తాం. నెక్స్ట్ వన్ మజిల్ టోన్, కండరం యొక్క బలం, లింప్ అండ్ ఫ్లాసిడ్ అంటే ఏ బలం లేదు, ఇట్లా వదులుగా ఉంది, 0 వేస్తాం. కొంచెం బేబీ ఫ్లెక్సింగ్ ఉంది, చేతులు ముడుచుకుంటున్నాడు, కాలు ముడుచుకుంటున్నాడు, మెడ ముడుచుకుంటున్నాడు, దగ్గరికి ఇట్లా ఎత్తున్నాడు, 1 మార్క్ వేస్తాం. యాక్టివ్ మోషన్, బాగా కదులుతున్నాడు, బాగా బేబీ కాలు చేతులు ఆడిస్తున్నాడు, ముఖం అటు ఇటు తిరుగుతున్నాడు, బాగా మూమెంట్ బాగా ఉంది, యాక్టివ్ మోషన్, 2 వేస్తాం. అట్లా మూమెంట్ బట్టి మనము 0 లేదా 1 లేదా 2 వేస్తాం. లాస్ట్ వన్ రిఫ్లెక్స్. రిఫ్లెక్స్ అంటే ఏంది? ప్రతిస్పందన. ఏదైనా మనము స్టిమ్యులేషన్, ఏదైనా మనము ఉప్పిరకాన్ని ఇస్తాం, మామూలుగా వేస్తాడు కొడతారు పిల్లల్ని, చిన్నప్పుడు పుట్టినప్పుడు వేసిన పిల్లల్ని కావాలని కొట్టడం చేస్తారు, కాళ్ళ కింద కొడతారు. కొట్టినప్పుడు బేబీ ఏం చేయాలి, వెంబడే రెస్పాన్స్ ఏమీ లేదు అట్లా అనుకుందాం, 0 వేస్తాం. లేదా కొంచెము చికాకు ఉందనుకుందాం, దీన్ని ఏమంటాం మనము గ్రిమేస్ అంటాం. గ్రిమేస్ అంటే కొద్దిగా చికాకు ముఖం, ముఖంలో కండరాలు ఏమైనాయి టైట్ అయినాయి, చికాకు ఉంటే 1 మార్క్ వేస్తాం. అలా కాకుండా బాగా ఏడుస్తే 2 మార్క్స్ వేస్తాం అట్లా. ఓకే, ఏమి రెస్పాన్స్ లేకపోతే కొట్టినప్పుడు 0, చికాకు ముఖం పెడితే 1, బాగా గట్టిగా ఏడుస్తే 2. ఇట్లా మనము 5 పాయింట్లకు 0, 1, 2 అంటే బేబీ కండిషన్ బట్టి వేస్తాం. వేసిన తర్వాత 10కి 10 వచ్చినాయి అనుకుందాం,
అంటే 5 క్వశ్చన్లకు ప్రతి క్వశ్చన్కి 2 వచ్చినాయి కదా మార్క్స్. అప్పుడు ఏమైనట్టు 10/10 వస్తే ఈజ్ పర్ఫెక్ట్. హైయర్ ద స్కోర్ బెటర్ కండిషన్. ఎంత హైయర్ స్కోర్ ఉంటే అంత కండిషన్ బాగున్నట్టు. 7 కన్నా ఎక్కువ ఉంటే కండిషన్ మామూలుగా 10 కాకుండా 7 కన్నా ఎక్కువ వచ్చింది, 7, 8, 9 వచ్చింది, ఓకే ఈజ్ గుడ్. ఒకవేళ 7 కన్నా తక్కువ వచ్చింది అనుకుందాం, ఏమైనట్టు ఇండికేట్ సమ్ మెడికల్ అసిస్టెన్స్, కొద్దిగా మా మెడికల్ అసిస్టెన్స్ అనేది అవసరం అవుతుందని మనకు తెలుస్తుందన్నమాట. అంటే 7 కన్నా కనీసం బేబీకి 7 కన్నా ఎక్కువ ఉంటేనే హీఈస్ నార్మల్. 7 కన్నా తక్కువ ఉంటే కనుక 7 కన్నా వాళ్ళకి చికిత్స అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఇది అబ్గార్ స్కోర్. నెక్స్ట్ టాపిక్ మీకు ఉండేది ఏది అంటే బ్రెస్ట్ ఫీడింగ్, స్తన్యపానం అంటాం. బేబీస్కి తల్లి పాలు పట్టుట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద ఫీడింగ్ ఆఫ్ అన్ ఇన్ఫెంట్ ఆర్ యంగ్ చైల్డ్ విత్ బ్రెస్ట్ మిల్క్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫిమేల్ బ్రెస్ట్. తల్లి యొక్క స్తన్యం నుంచి, బ్రెస్ట్ నుంచి నేరుగా పాలను బేబీకి అందించుట. మళ్ళీ పట్టి ఏదో ప్యాకెట్లో పోయడము, బాటిల్లో పోయడం కాదు, నేరుగా తల్లి యొక్క బ్రెస్ట్ నుంచి బేబీ యొక్క నోట్లోకి డైరెక్ట్గా పాలు పట్టిస్తామంటే మనము బ్రెస్ట్ ఫీడింగ్. ఎందుకొరకు అంటే ఇట్ ఈస్ ద నార్మల్ వే ఆఫ్ ప్రొవైడింగ్ యంగ్ ఇన్ఫెంట్స్ విత్ న్యూట్రియంట్స్. పిల్లలకి పోషకాలు అందించడానికి, వాళ్ళ యొక్క హెల్తీ గ్రోత్, మంచి ఎదుగుదల అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి కొరకు ఇది అవసరం ఉంటుంది. బ్రెస్ట్ ఫెడ్ ఇన్ఫెంట్స్ ఆర్ హెల్తీ ఇన్ఫెంట్స్. ఏ పిల్లలైతే తల్లి స్తనపానంతో తీసుకుంటారో వారు వెరీ వెరీ హెల్తీ ఇన్ఫెంట్స్గా ఉంటారు. సో మనం ఎలా ప్రిపేర్ చేయాలి తల్లిని అంటే, మోటివేట్ మదర్ బిఫోర్ బర్త్. బేబీ పుట్టకముందే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. సెలెక్ట్ రైట్ ప్లేస్ ఫర్ డెలివరీ. ఎక్కడ డెలివరీ కావాలనో ముందే మనము డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా హాస్పిటల్లోనే ప్రసవం చేయించుకోవడం. అవాయిడ్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ప్రియర్ టు డెలివరీ. ప్రసవం కన్నా ముందు అవసరం లేని మందుల్ని వాడకుండా అవాయిడ్ చేయాలి. ఇనిషియేట్ బ్రెస్ట్ ఫీడింగ్ సూన్ ఆఫ్టర్ డెలివరీ. ప్రసవం అయిన వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ని స్టార్ట్ చేయించాలి, లేట్ చేయకూడదు. గివ్ కొలెస్ట్రామ్ అండ్ అవాయిడ్ ప్రీ లాక్టేల్ ఫీడ్స్. అంటే ఏంది? మొట్టమొదటి వచ్చేటువంటి పాలు చాలామంది పిండి పడేస్తారు ప్రసవం అయినాక. అలా పడేయకూడదు. దాన్ని ముర్రు పాలు అంటాము, కొలెస్ట్రామ్ అంటాము. దాంట్లో అత్యధిక మోతాదులో యాంటీబాడీస్ ఉంటాయి బేబీ యొక్క హెల్త్ కొరకు. ఖచ్చితంగా అవి ఇవ్వాలి. హెల్ప్ బేబీ సకిల్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. మంచి పొజిషన్లో బేబీని పెట్టుకొని చీకేటట్టు హెల్ప్ చేయాలి. రికమెండెడ్ డిమాండ్ ఫీడింగ్. బేబీ ఎంత తాగుతా అంటే అంత తాగేటట్టు చేయాలి. కంటిన్యూ ఈచ్ ఫీడ్ యాజ్ లాంగ్ యాజ్ బేబీ వాంట్స్. బేబీ ఎంతసేపు అయితే తాగుతా అని అంటుందో షీ వాంట్స్ అంతవరకు కంటిన్యూ చేయాలి. డు నాట్ వాష్ నిప్పుల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఫీడ్. ప్రతిసారి ఫీడ్ అయిన వెంబడే మీరు నిప్పుల్ని కడగద్దు. ఎందుకంటే కడిగి నిప్పులంతా ఏమవుతుంది? తల్లికి సోర్నెస్, ఆడ ఎరుపుగా చెడుతుందన్నమాట, నొప్పి అవుతుంది. కాషన్ మదర్ ఇన్ అడ్వాన్స్ అబౌట్ ఎంగార్జ్మెంట్. అంటే ఏంది? బ్రెస్ట్ పైన ఒక్కోసారి ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ కావచ్చు. ముఖ్యంగా సిరలు ఉబ్బచ్చు బ్రెస్ట్ పైన. అటువంటి కండిషన్ ఏమంటాం? ఎంగార్జ్మెంట్ అంటాం. అట్లాంటివి ఉంటే ముందే మనం తల్లికి హెచ్చరిక చేసి చెప్పాలి ముందే ఆమెకు. హెల్పింగ్ మదర్ టు బ్రెస్ట్ ఫీడ్. ఎట్లా చేస్తాము? ఎన్ష్యూర్ ఇన్ఫెంట్ ఈజ్ క్లినికల్లీ స్టేబుల్ అండ్ అలర్ట్. బేబీ ఎలా ఉంది? స్టేబుల్, మంచి ఆరోగ్యంగా ఉంది. అలర్ట్, మంచి లేచే ఉంది. పడుకున్నప్పుడు పెట్టకండి తాపడానికి, అలర్ట్గా ఉన్నప్పుడు తాపాలి. ఎన్ష్యూర్ మదర్ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్. తల్లి కూడా కంఫర్ట్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. మేక్ హర్ సిట్ డౌన్ ఇన్ ఎ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ పొజిషన్. ఆమె మంచి సౌకర్యవంతమైనటువంటి పొజిషన్లోనే కూర్చోబెట్టి పాలు ఇప్పించాలి. 4 కీస్ పాయింట్స్ ఇన్ ద పొజిషన్. పొజిషన్ ఎలా ఉండాలంటే, బేబీస్ హెడ్ ఇన్ లైన్ విత్ ద బాడీ. ఓకే, బేబీ యొక్క హెడ్ బాడీ తగ్గట్టుగా స్ట్రైట్ లైన్లో ఉండాలి. అంతేగాని తల ఉంచడము, పక్క జరపడము అట్లా ఉండకూడదు అనమాట. హోల్ బాడీ వెల్ సపోర్టెడ్. బేబీ యొక్క మొత్తం బాడీ కూడా తల్లి సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. బేబీస్ టర్న్ టువర్డ్స్ మదర్. తలకాయ బేబీది ఎలా ఉండాలి? మొత్తం బాడీ అంతా తల్లి దిక్కు తిరిగి ఉండాలి. బేబీస్ అబ్డామిన్ టచింగ్ మదర్స్ అబ్డామిన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బేబీ యొక్క ఉదరము, కడుపు ఏం కావాలది? తల్లి ఉదరానికి తాకి ఉండాలి. అలా బంధం ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళకి.
హౌ టు సపోర్ట్ ద బ్రెస్ట్ విత్ ద అదర్ హ్యాండ్. పుట్ హర్ ఫింగర్స్ బిలో హర్ బ్రెస్ట్. ఆమె బ్రెస్ట్ కింద ఆమె ఫింగర్స్ పెట్టుకోవాలి. యూజ్ హర్ ఫస్ట్ ఫింగర్ టు సపోర్ట్ ద బ్రెస్ట్. ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా, చూపుడు వేలుతో సపోర్ట్ చేయాలి బ్రెస్ట్ని. పుట్ హర్ థంబ్ ఓవర్ ద ఏరియోలా హెల్పింగ్ టు షేప్ ద బ్రెస్ట్. బొటన్ వేలుతో నిప్పుల చుట్టూ ఉన్నటువంటి ఏరియాల పైన ఆ వేలుతో నొక్కితే ఏమవుతుంది, నిప్పులు కొంచెం పైకి వస్తుంది బేబీ నోట్లో పోవడానికి. నాట్ టు కీప్ హర్ ఫింగర్స్ నియర్ ద నిప్పుల్. అంతేకాని ఏరియాలను దాటి నిప్పుల దాకా పోవద్దు. పోతే ఏమవుతుంది, వేళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది పొరపాటున నిప్పుల నుంచి బేబీకి పోయే ప్రమాదం ఉంటుంది. హౌ టు హెల్ప్ ద బేబీ టు అటాచ్. ఎట్లా చేస్తే మనము ఎక్స్ప్రెస్ ఏ లిటిల్ మిల్క్ ఆన్ టు హర్ నిప్పుల్. కొద్దిగా ముందు మీరు ఏం చేయండి, నిప్పుల ద్వారా కొద్దిగా పాలను పిండాలి. తర్వాత టచ్ ద బేబీస్ లిప్స్ విత్ హర్ నిప్పుల్. బేబీ యొక్క లిప్స్ని నిప్పులు తాకించాలి. వెయిట్ అంటిల్ ద బేబీస్ మౌత్ ఈజ్ ఓపెనింగ్ వైడ్. ఆ నిప్పులు తగిలినప్పుడు ఆ పాలు తగిలితే ఏమవుతుంది, మెల్లమెల్లగా బేబీ యొక్క మౌత్ ఓపెనింగ్ అవుతుంది. ఓపెన్ వైడ్, పెద్దగా తెరవాలి. అండ్ టంగ్ ఈస్ డౌన్ అండ్ ఫార్వర్డ్. నోరు తెరిచి పడేంజల్ బేబీ టంగ్ని ముందుకి క్రిందికి తీసుకురావాలి. మూవ్ ద బేబీ క్విక్లీ ఆన్ టు హర్ బ్రెస్ట్. వెంటనే ఏం చేయాలి, బేబీని దగ్గర తీసుకోవాలి. బ్రెస్ట్ తీసుకొచ్చి ఎయిమింగ్ ద నిప్పుల్ టువర్డ్స్ ద బేబీస్ ప్యాలెట్. తల్లి ఏం చేయాలి, నిప్పుల్ని బేబీ యొక్క ప్యాలెట్. ప్యాలెట్ అంటే ఏంది, నోట్లో ఉన్నటువంటి పైకప్పు, అంగలి అంటాం, పై దవడ అంటాం కదా, కింద పై దవడ గోడకి తగలాలి. ఎవరు, నిప్పుల్. అండ్ లోవర్ లిప్ ఎక్కడ ఉండాలి, నిప్పుల్ కింద ఉండాలి బేబీది. అలా ఉంటే వాడికి ఎంబడే చిక్కడానికి ఈజీ అవుతుంది. సైన్స్ ఆఫ్ గుడ్ అటాచ్మెంట్. మంచిగా అటాచ్మెంట్ ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, మోర్ ఏరియోలా ఈజ్ విజిబుల్ అబౌవ్ ద బేబీస్ మౌత్ దాన్ బిలో ఇట్. నోట్లో బేబీ నిప్పులు పెట్టుకున్నాక ఎలా ఉండాలంటే, తల్లి యొక్క నిప్పులు చుట్టూ ఉండే ఏరియాలో ఉంది కదా, అది పై పెదవి పైన ఎక్కువ కనిపించాలి, కింద కనిపించకూడదు. అంటే బేబీ యొక్క నోట్లోకి నిప్పులు పోవాలి, దాంతోపాటు నిప్పులు కింది వైపు ఉండే ఏరియాలో పోవాలి, కానీ పైది బయటకు ఉండాలి. బేబీస్ మౌత్ ఈజ్ వైడ్ ఓపెన్గా ఉండాలి బాగా బేబీ మౌత్. బేబీస్ లోవర్ లిప్ ఈజ్ టర్న్డ్ అవుట్వర్డ్స్. లోవర్ లిప్ బయటికి తిరిగి ఉండాలి, లోపలికి పోకూడదు. బేబీస్ చిన్ ఈజ్ టచింగ్ ద బ్రెస్ట్. బేబీ యొక్క చిన్, చుబుకం అంటాం కదా, అదేం కావాలి, తల్లి బ్రెస్ట్కి తాకి ఉండాలి. ఇవి పొజిషన్స్ ఆఫ్ ది ఇన్ఫెంట్ అన్నమాట. ఎట్లా, ఫస్ట్ ఇదేమో క్రెడల్ పొజిషన్ అంటాం, అంటే ఏంది, ఉయ్యాల్లో పెట్టేటుంటుందో అట్లా పెట్టుకోవడం. ఇంకోటి ఫుట్బాల్ హోల్డ్, బాల్ పట్టుకుంటేటుంటుందో అట్లా పెట్టుకోవాలి. మూడవది ఏంది, లయింగ్ డౌన్, పడుకొని ఉన్నటువంటి పొజిషన్. నెక్స్ట్ ఏం చేయాలి, బర్పింగ్ ఆఫ్టర్ ఫీడింగ్ అంటాం, అంటే పాలు పట్టిన తర్వాత ఎంబడే పడుకోబెట్టకూడదు. వాడిని ఏం చేయాలి, మీదికి వేసుకొని వీపు పైన మెల్లగా తట్టాలి. తడితే ఏమవుతుంది, పాలు తాగిన బేబీ కొంచెము త్రేణుపులు వచ్చే అవకాశం ఉంటుంది. త్రేణుపులు వస్తే అర్థమైంది, వాడికి ఇంకా వామిటింగ్స్ అనేవి కావు, లేకపోతే వామిటింగ్స్ అవుతాయి. ఎట్లా చేయొచ్చు, అలా ఎత్తుకొని చేయవచ్చు, లేదా కాళ్ళపై కూర్చోబెట్టుకొని ఈపును తట్టచ్చు, లేకపోతే బోర్లా పడుకోబెట్టి మెల్లగా ఈపును తట్టచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, బేబీ బర్ప్స్ అంటే మెల్లగా ద్రేంపులు వస్తే వామిటింగ్ కాకుండా కాపాడవచ్చు. సైన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ మంచిగా చేస్తున్నట్టు మనం ఎట్లా తెలుస్తుంది మనకు, దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏముంటాయి. ఫస్ట్ ఏంది, ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్ 8 to 12 times డైలీ. రోజుకి 8 నుంచి 12 సార్లు ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వాలి. ఇంటర్మిటెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ రిథమిక్ సక్లింగ్ విత్ ఆడిబుల్ స్వాలోస్ షుడ్ బి హర్డ్. బేబీ చీకడము, తర్వాత చిక్కిన పాలు మింగడము అనేది వినిపించాలి బయటికి. ఓకే. ఇంకొకటి, ఇన్ఫెంట్ షుడ్ హ్యావ్ అబౌట్ 6 to 8 వెట్ డైపర్స్. అంటే బేబీ డైపర్స్ దాదాపు రోజుకి 6 నుంచి 8 మార్చాలంటే అన్నిసార్లు మూత్రం పోయాలి. ఓకే. ఇంకొకటి ఏంది, ఇన్ఫెంట్ షుడ్ హ్యావ్ మినిమం ఆఫ్ 3 to 4 బౌల్ మూమెంట్స్. అంటే 3 నుంచి 4 సార్లు వాడు డైలీ 24 అవర్స్కి 3 to 4 times ఖచ్చితంగా వాడు మల స్టూల్ విసర్జన చేయడం ఉండాలి. యూరిన్ ఏమో 6 to 8 times, మోషన్స్ ఏమో 3 to 4 times. స్టూల్స్ ఎలా ఉండాలి, మోషన్ ఎలా ఉండాలి, మలం అనేది సాఫ్ట్ అండ్ ఎల్లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్ 3rd day. తర్వాత డైలీ వెయిట్ గెయిన్ ఎంత ఉండాలి దాదాపు వానికి అంటే 15 నుంచి 30 గ్రాములు వాడు పెరుగుతూ పోతున్నారు. అంత వెయిట్ పెరుగుతున్నాడంటే
బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్గా ఉన్నట్టు అన్నమాట. తర్వాత ఇన్ఫెంట్ హ్యాస్ రీగెయిన్డ్ బర్త్ వెయిట్ బై 10th డే ఆఫ్ లైఫ్. మామూలుగా ఏమవుతుందంటే పుట్టినప్పుడు ఉండే వెయిట్ అనేది తగ్గిపోతారు పిల్లలు ఒక 2-3 డేస్లో. మళ్ళీ పుట్టినప్పుడు ఉండేటువంటి వెయిట్ వాడికి మళ్ళీ ఎప్పుడు రావాలి, 10th డే కల్లా మళ్ళీ వచ్చేసేయాలి. అలా వచ్చింది అంటే అర్థమైంది ఫీడింగ్ బాగా ఇస్తుంది, లేకపోతే ఫీడింగ్ తగ్గినట్టు. సో ఈ అడ్వాంటేజెస్ ఏమిటి, తల్లి పాలు ఇవ్వడం వల్ల బేబీకి లాభాలు ఏమిటి? కంప్లీట్ న్యూట్రిషన్. దీంట్లో ఈ పాలలో ఏముంటుంది, సూటబుల్ ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, లైనోలిక్ యాసిడ్ అనేది, ఇవన్నీ బేబీకి ఖచ్చితంగా అవసరమయ్యే రూపంలోనే ఉంటాయి. మోర్ లాక్టోస్ దాన్ అదర్ మిల్క్. ఏ పాలల్లో లేనంతటువంటి ఎక్కువ మోతాదులో లాక్టోస్ ఉంటుంది. ఇంకా తగిన పాలల్లో విటమిన్స్, ఐరన్, నీరు, సాల్ట్, లవణాలు, కాల్షియము, ఫాస్ఫేట్ ఉంటుంది. దాంతోపాటు స్పెషల్ ఒక ఎంజైమ్ ఉంటుంది జీర్ణం కావడానికి కావాల్సిన ఎంజైమ్, ఎవరది, లైపేస్ అనేది. అది ఏం చేస్తుంది, లైప్ అంటే ఫ్యాట్, క్రొవ్వు పదార్థాన్ని డైజెషన్ చేసేటువంటి ఎంజైమ్ కూడా ఈ పాలల్లో ఉంటుంది. ఇంకేం చేస్తుంది, కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. దీంట్లో కొన్ని ఏముంటాయంటే యాంటీ ఇన్ఫెక్టివ్ ఫ్యాక్టర్స్, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. దాంట్లో ఏముంటాయి, IgA అంటాం, ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం, లాక్టోఫెరిన్, లైసోజైమ్స్, T and B, థైమో అండ్ బీటా లింఫోసైట్స్ అంటాం. ఇంకా యాంటీ వైరల్ ఫ్యాక్టర్, ఇవన్నీ ఏం చేస్తాయి, బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడడానికి పనికొచ్చేటువంటి అంశాలు ఇవి. తల్లికి ఇంకేం లాభం దీనివల్ల అంటే కన్వీనియంట్, చాలా హ్యాపీగా సౌకర్యంగా ఇచ్చుకోవచ్చు. చీపర్ దెన్ ఆర్టిఫిషియల్ మిల్క్, బయట నుంచి వచ్చే పాల కన్నా ఇది చాలా చీపు. హెల్ప్స్ ఇన్ ఎక్స్పల్షన్ ఆఫ్ ప్లాసెంటా, గర్భాశయంలోంచి మావి ఈజీగా వెళ్ళిపోవడానికి ఇది పనికొస్తుంది. ఇంకోటి ఏంది, మినిమైజెస్ ద రిస్క్ ఆఫ్ PPH. PPH అంటే పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్, ప్రసవం అనంతరం రక్తస్రావము, గర్భాశయం నుంచి వచ్చేటువంటి బ్లీడింగ్. ఎప్పుడు, ఆఫ్టర్ డెలివరీ. పోస్ట్ పార్టమ్ అంటే ప్రసవం తర్వాత వచ్చేటువంటి హ్యామరేజ్, రక్తస్రావం అనేది ఏమవుతుంది, ఇక్కడ మినిమైజ్, తక్కువైపోతుంది. తల్లికి అదొక ప్లస్ పాయింట్. ఏంది, బేబీకి పాలిస్తే ఏమవుతుంది, మావి ఈజీగా వచ్చేస్తుంది, తక్కువ బ్లీడింగ్ కూడా అవుతుంది. ఇంకా కామింగ్ ఎఫెక్ట్, ఆమె చాలా కామ్గా ఉంటుంది. కౌంటర్ ఆఫ్ బాడీ బ్యాక్ టు నార్మల్ అంటే ఏంది, సాధారణంగా ప్రెగ్నెన్సీ తర్వాత మనిషికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క శరీర ఆకారము అవన్నీ మారిపోతాయి, లావుగా కావడము, ఏదో ఇంతగా ఉంటుంది అన్నమాట. సో తల్లి పాలిస్తే ఏమవుతుంది, మళ్ళీ తను మునుపు ఎలా ఉందో అలా తిరిగి వచ్చడానికి వీలు ఎక్కువగా ఉంటుంది. బేబీకి మదర్కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే డెవలప్ ఏ క్లోజ్ లవింగ్ బాండ్, ఇద్దరికి మంచి బంధం ఏర్పడుతుంది. చైల్డ్ స్పేసింగ్, ఇంకొకటి ఏంటి అంటే పాలు ఇవ్వడం వల్ల ఏమైంది, ఆమెకు తదుపరి మెన్సెస్ రాదు. ఎన్నాళ్ళు పాలిస్తే అన్నాళ్ళు మెన్సెస్ రాదు. మెన్సెస్ రాకపోతే ఏమవుతుంది, అండము ఉండదు, ప్రెగ్నెన్సీ ఉండదు. చైల్డ్ స్పేసింగ్ అంటాం, అంటే బిడ్డకు మధ్య ఎడం అనేది వీలవుతుంది. ఇంకోటి ఏంది, కాస్ట్ కూడా ఇద్దరికి తక్కువ అవుతుంది. ఇంకా బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక్కోసారి చేయలేకపోవడం ఉంటుంది. ఒక్కోసారి అంటే అవసరం ఉన్నా కూడా చేయలేకపోవడం, కొన్ని కారణాల వల్ల చేయలేకపోతుంటారు. అవి ఏంటివి అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మదర్, తల్లిలో కాన్ఫిడెన్స్ లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, భయం అవుతుంది. బిలీఫ్ దట్ బెస్ట్ మిల్క్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఒక్కోసారి ఒక అపోహ ఏముంటుందంటే తల్లి పాలు అనేవి సరిపోకపోవచ్చు, బయటికి వెళ్ళి పాలిస్తేనే సరిపోతుంది అనుకోవచ్చు, అదొక అపోహ. ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ సపోర్ట్ సిస్టమ్, తగినటువంటి సపోర్ట్ లేకపోవడం ఫ్యామిలీలో. హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ బ్రెస్ట్ సర్జరీ, గతంలో ఏమైంది, బ్రెస్ట్కి సర్జరీ అయింది, అప్పుడు కూడా పాలు ఇవ్వలేకపోవచ్చు. బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటే బ్రెస్ట్ పైన ఇన్ఫెక్షన్ అయ్యి వెయిన్స్ ఉబ్బి ఉన్నాయి, క్రాకిల్డ్ మొత్తం పగుళ్ళు ఉన్నాయి. సోర్ నిపుల్స్ అన్నీ చెడి ఎర్రగా అయి ఉంది, దాన్ని సోర్ నిపుల్స్ అంటాం. అది ఎంబరాస్మెంట్ బై మదర్, తల్లికి అధిక మానసిక ఆందోళన ఉంది, అదో కారణం కావచ్చు. లేకపోతే తల్లికి ఏమన్నా క్రానిక్ ఇల్నెస్, దీర్ఘకాలిక వ్యాధులు ఏమి ఉండొచ్చు ఏమన్నా, ఉదాహరణకి సైకోసిస్, మానసిక వ్యాధి, లేకపోతే క్యాన్సర్, ఇవన్నీ కూడా ఉంటే ఏమవుతుంది, ఈ అంశాలన్నీ ఉంటే ఏమవుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం కుదరదన్నమాట. లాస్ట్ వన్, కాంట్రా ఇండికేషన్స్ టు బ్రెస్ట్ ఫీడింగ్. ఏ కండిషన్స్లో తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వకూడదు, ఇందాక ఇస్తే బాగుంటుందన్నాం, ఇప్పుడు కొన్ని కండిషన్స్లో ఇవ్వకూడదు.
ఆ కండిషన్స్ ఏవి, ఎక్కడెక్కడ మనము తల్లిపాలను మ్యాక్సిమం నివారించాలి. ఒకటి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తల్లికి ఉంటే కనుక ఇవ్వకూడదు. ఆమెకు యాక్టివ్ ట్యూబర్క్లోసిస్ అంటే ట్యూబర్క్లోసిస్ వచ్చింది, యాక్టివ్గా ఉంది ఆ కండిషన్, అంటే బాగా దగ్గు అనేవి ఉన్నాయి, అప్పుడు ఇవ్వకూడదు. హెర్పిస్ లీజన్స్ ఆన్ మదర్స్ బ్రెస్ట్, తల్లి బ్రెస్ట్ పైన హెర్పిస్ వ్యాధి తాలూకు లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఇన్ఫెంట్ విత్ ఇన్బోర్న్ ఎర్రర్ ఆఫ్ మెటబాలిజం, పుట్టిన బేబీకి మెటబాలిజం ప్రాబ్లం ఉంది. ఇంకా ఏమైంది, ఫినైల్ కిటోరియా అంటాం, అంటే వాడి యూరిన్లో ఏమైంది కిటోన్స్ బాగా పోతున్నాయి, అటువంటి వారికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదు. ఇంకా తల్లి కొన్ని ప్రత్యేకమైనటువంటి మందులు వాడుతుంది, షీఈస్ ఆన్ సర్టెన్ మెడికేషన్స్, ఏవవి యాంటీ క్యాన్సర్ థెరపీ, క్యాన్సర్ కొరకు మందులు వాడుతుంది. ఏదైనా కిరణాలు వాడుతుంది, మామూలుగా క్యాన్సర్ అయితే ఏం చేస్తాం మనము, కీమోథెరపీ అంటాం, కిరణాలు ఇస్తాం, వాళ్ళకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదు. ఈ టైంలో వాళ్ళు ఏం చేయాలి, మందులు వెన్ షీఈస్ ఆన్ డ్రగ్ ఫీడింగ్ ఈజ్ విత్ హెల్డ్, ఆపేస్తాం. ఆమె ఏం చేయాలి, ఆ టైంలో షీ కెన్ ఎక్స్ప్రెస్, పాలు పిండి డిస్కార్డ్ పడేసారు, కానీ బేబీకి ఇవ్వకూడదు. ఇంకెప్పుడు అంటే ఆఫ్టర్ సెసేషన్ ఆఫ్ మెడికేషన్ పూర్తిగా అయిపోయింది, అప్పుడు మళ్ళీ ఆమె కావాలంటే పాలు ఇవ్వడం మొదలు పెట్టచ్చు. ఇది బ్రెస్ట్ ఫీడింగ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.